హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్లో థర్డ్ వీడియోకి వచ్చేసాం. దీంట్లో కూడా మనం చేయబోయేది ప్రొజెక్టైల్ మోషన్, కాకపోతే ఫ్రమ్ ఏ హైట్. ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ ఏ హైట్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ మీద నుంచి కానివ్వండి, ఒక కొండ మీద నుంచి కానివ్వండి, ఆ ప్రొజెక్టైల్ మోషన్ చేస్తే ఏం వస్తుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. లాస్ట్ టూ వీడియోస్లో నేను మీకు ఏం చెప్తూ ఉన్నాను, ప్లెయిన్ గ్రౌండ్ ఉంటే ఇలా విసిరినప్పుడు ప్రొజెక్టైల్ ఎప్పుడు అవుతుంది, దిస్ థీటా, ఈ బాడీని యూ అనే వెలాసిటీతో థీటా అనే యాంగిల్తో మనం విసిరితే థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 degrees అండ్ లెస్ దెన్ 90 degrees అనేవాడిని కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి, ఈ పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ 2 ఆర్ నాట్ అలౌడ్. 1 వర్టికలీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అంటే నేరుగా పైకి విసరడం, లేదా వర్టికలీ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్ నేరుగా కిందకి విసరడం. ఈ రెండు కాకుండా ఇంకా ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. అంటే +90 degrees అండ్ -90 degrees. ఈ రెండు కాకుండా ఈవెన్ మీరు హారిజాంటల్ మోషన్ కూడా తీసుకోవచ్చు. అంటే హారిజాంటల్గా తీసుకోవచ్చు, ఇలా పైకి కూడా తీసుకోవచ్చు, ఇలా పైకి కూడా విసరవచ్చు. సో ఈ 3 రకాలుగా విసరవచ్చు. సో ఈ రకంగా హారిజాంటల్ అప్వర్డ్స్ ఫ్రమ్ హారిజాంటల్, డౌన్వర్డ్స్ ఫ్రమ్ హారిజాంటల్. ఈ 3 కూడా ప్రొజెక్టైల్ మోషన్సే అవుతాయి. ఇది అనుకోండి, ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే స్ట్రెయిట్గా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి పారాబోలిక్ షేప్లోనే. ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది, అంటే ఒక హైట్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా కిందకు పడుతుంది అనమాట. సో ఈ 3 కూడా పారాబోలిక్ ట్రాజెక్టరీ, మళ్ళీ పారాబోలానే. సో అలానే ట్రావెల్ చేస్తాయి. ఫస్ట్ హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తే ఏమొస్తాయో అవి చూద్దాం. సో ఒక హైట్ నుంచి హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తే ఇది హైట్, ఇక్కడ నుంచి బాడీ హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశారు అంటే యూ అనే వెలాసిటీతో ఇలా విసిరితే, ఇందాక అంటే లాస్ట్ క్లాసెస్లో మీకు ఏమైతే నేను చెప్పానో ఇక్కడ కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుంది. ఏంటంటే దీని యొక్క హారిజాంటల్ మూమెంట్ ఈ హారిజాంటల్గా ఎలా వెళితే అలానే ఉంటుందంటే ఎక్కడ ఎనీ ప్లేస్లో దీనికి వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ యూగానే ఉంటుంది. ఇది మారదు. ఎందుకంటే దీని మీద ఎలాంటి యాక్సలరేషన్ కానీ ఎయిర్ ఫ్రిక్షన్ కానీ యాడ్ చేయట్లేదు అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎయిర్ ఫ్రిక్షన్ లేదని. గ్రావిటీ కూడా దాని మీద ఎలాగో హారిజాంటల్ డైరెక్షన్లో యాడ్ చేయదు. మరి వర్టికల్ పరిస్థితి ఏంటి? వర్టికల్గా చూసేటప్పుడు uy 0, ఇది హారిజాంటల్గా ఉందంటే వర్టికల్గా ఏ వెలాసిటీ లేనట్టు. దీని యొక్క హైట్ h అనుకుంటే ఇది కిందకి వస్తూ కిందకి రావడానికి t అనే టైం తీసుకుంటే కిందకు వచ్చినప్పుడు vy అనే వెలాసిటీ వచ్చేసింది అనుకోండి. సో దీనివల్ల మనం ఏం నేర్చుకుంటామంటే ఈ t దగ్గర, t 1 సెకండ్ అనుకోండి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, t 1 సెకండ్ దగ్గర మనకు vy వెలాసిటీ ఎంత ఉంటుందో, vy1 ఎలా ఉంటుందో ఈ ప్లేస్లో కూడా అంతే ఉంటుంది. vy1 దానికి సమానంగా ఉంటుంది. ఈ హైట్ ఎంత అయితే ఉంటుందో ఆ సెకండ్లో ఈ హైట్ కూడా అంతే ఉంటుంది. సో ఈ వర్టికల్ మూమెంట్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా ఈ వర్టికల్ మూమెంట్ ఆ రకంగానే వస్తూ 0 అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి హారిజాంటల్గా వెలాసిటీ u ఉంటుంది, వర్టికల్గా వెలాసిటీ vy. దిస్ ఈజ్ vx అనుకోండి. vx ఈజ్ ఈక్వల్ టు u, ఎందుకంటే u మారట్లేదు కాబట్టి, u అనే ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ ఫుట్ నుంచి ఎంత దూరం ఉందో దాన్ని x అని అనొచ్చు. మనం రేంజ్ అనేవాళ్ళం మళ్ళీ r వేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని x వేస్తున్నాను. సో రేంజ్ అనేది ఎప్పుడు తీసుకున్నాం, మనం ఫుల్గా తీసుకున్నాం. దీన్ని కూడా రేంజ్ అనవచ్చు, బట్ ఫార్ములాస్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారని దీన్ని x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అంటూ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో రేంజ్ ఫర్ ఎ హారిజాంటలీ ప్రొజెక్టెడ్ బాడీ ఆర్ పార్టికల్. సో ఫస్ట్ వర్టికల్ గురించి వద్దాం. వర్టికల్లో మనకేమున్నాయి, uy 0 కాబట్టి vy ఉంది, టైం ఉంది, హైట్ ఉంది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఇచ్చినా మనం మిగతా రెండిని డిరైవ్ చేసేవచ్చు. ఎలా? వాట్ ఈజ్ హైట్? sy y డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది అంటే uyt + ½ at².
సో యూవై 0 కాబట్టి ఇది తీసేయండి. యాక్సలరేషన్ ఏంటి? గ్రావిటీ ఎలా యాక్ట్ చేస్తుంది కిందకి? సో మైనస్ g(t²). హైట్ ఎస్వై ఏంటి? ఈ డిస్ప్లేస్మెంట్ ఏంటి? హైట్, అండ్ అది నెగిటివ్ డైరెక్షన్లో కింద వైపుకు ఉంది. పై వైపుకి కానీ రైట్ సైడ్కి కానీ మనం పాజిటివ్ తీసుకుంటాం, కింద వైపు లేదా లెఫ్ట్ సైడ్కి మనం నెగిటివ్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ -h. సో మైనస్ పోతుంది. సో ఇక్కడ మీకు టైం ఇచ్చుంటే హైట్ తెలుసుకోవచ్చు, హైట్ ఇచ్చుంటే టైం తెలుసుకోవచ్చు. ఓకే, సో టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 2 ఇటు తీసుకొచ్చి 2h/g దీనికి రూట్ వేస్తే మనకు టైం వచ్చేస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు √2h/g. సో టైం నుంచి మీకు హైట్ వచ్చేసింది. ఇదే టైం నుంచి వెలాసిటీ ఎలా తీసుకోవాలో చూద్దాం. వెలాసిటీ తీసుకోవడానికి టైం ఇచ్చుంటే vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ at. మళ్ళీ uy 0. యాక్సలరేషన్ ఏంటి? ఇక్కడ నెగిటివ్ గ్రావిటీ. vy ఎలా ఉంది? కింద డైరెక్షన్లోకి ఉంది కాబట్టి సో -vy ఈజ్ ఈక్వల్ టు 0 -gt. సో టైం ఎలా తీసుకోవచ్చు? టైం ఈజ్ ఈక్వల్ టు vy/g, లేదా టైం ఇచ్చుంటే vy వచ్చేసేది. vy ఈజ్ ఈక్వల్ టు gtతో మనకు vy కూడా క్యాల్కులేట్ చేసేసేవాళ్ళు. సో టైం ఈజ్ ఈక్వల్ టు vy/g అని కూడా రాయొచ్చు. డన్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, టైం ఇవ్వలేదు, హైట్ ఆర్ vy ఇచ్చాడు అనుకోండి. వీటిలో ఎలా తీసుకురావాలి మనం? vy² - uy² ఈజ్ ఈక్వల్ టు 2as. uy² 0 తీసేయండి. సో యాక్సలరేషన్ ఏంటి? -g. డిస్ప్లేస్మెంట్ ఏంటి? -h. సో -g ఇంటూ -h, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో vy² ఈజ్ ఈక్వల్ టు 2gh. సో h ఇచ్చేస్తుంటే vy వచ్చేస్తుంది, vy ఇచ్చుంటే హైట్ వచ్చేస్తుంది మీకు. సో vy ఈజ్ ఈక్వల్ టు √2gh. vy ఈజ్ ఈక్వల్ టు √2gh. సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఇచ్చినా మీకు మిగతా రెండు క్యాల్కులేట్ చేయడం అయిపోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు మనం హారిజాంటల్ మోషన్ గురించి తెలుసుకోవాలనుకోండి. సో x కావాలంటే ఎలాగా? మనకు u ఇచ్చుంటే x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ t. ఈ ఎంత టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుంది, ఇది మొత్తం కిందకే దిగుతుంది కాబట్టి ఈ టైం ఎంతైతే ఉంటుందో అది ఇంటూ వెలాసిటీ, ఈ హారిజాంటల్ వెలాసిటీ మనం చేస్తే మనకు x వస్తుంది. సో టీని మనం ఎలా రాసుకోవచ్చు? మనకు t ఇవ్వలేదు, x ఆర్ u రెండే ఇచ్చున్నారు అనుకోండి. టైంని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? x/u తీసుకోవచ్చు. డన్. లేదు, u అండ్ t ఇచ్చేస్తున్నారు. u అండ్ t ఇచ్చేస్తుంటే x ఈజ్ ఈక్వల్ టు ut, లేదా x ఇచ్చాడు t ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? u ఈజ్ ఈక్వల్ టు x/t. సో చూసారా, ఇక్కడ మీకు ఒకటి హారిజాంటల్లో ఉన్న కాంపోనెంట్ కావాలి. టైం ఎక్కడి నుంచి తెచ్చాం? ఈ వర్టికల్ నుంచి తెచ్చి మనం దీన్ని డిరైవ్ చేసేస్తున్నాం. సో డన్. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టైం ఈజ్ ఈక్వల్ టు √2h/g అని కూడా రాసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ √2h/g. అంటే టైం ఇవ్వకుండా హైట్ ఇచ్చుంటే మళ్ళీ టైం క్యాల్కులేట్ చేయకుండానే ఈ హైట్తోనే మీరు ఈ రేంజ్ తీసుకురావచ్చు, హారిజాంటల్ రేంజ్ తీసుకురావచ్చు. డన్. లేదా మీకు ఫైనల్ వెలాసిటీ ఇచ్చేస్తున్నాడు అనుకోండి. ఫైనల్ వెలాసిటీ ఇచ్చేస్తే ఏమవుతుంది? టైం ఈజ్ ఈక్వల్ టు vy/g. సో u ఇంటూ vy/g ఇలా కూడా మీరు క్యాల్కులేట్ చేసేవచ్చు. సో ఎలా తీసుకున్నా ఇవన్నీ మనకు ఫార్ములాస్లో వచ్చేస్తాయి. సో u ఈజ్ ఈక్వల్ టు మనం x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ √2h/g. ఇంతవరకు అయితే క్యాల్కులేట్ చేసేసాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ వెలాసిటీ ఎంత అని అడిగాడు అనుకోండి. ఈ వెలాసిటీ ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు vxi క్యాప్ మైనస్ vyj క్యాప్. vy కిందకు ఉంది కాబట్టి మైనస్ vyj క్యాప్ వేసాను. సో ఈ vx ఎంత? ఎనీ ప్లేస్లో అది ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ వెలాసిటీ, ఏది మారదు, u. సో u ఇంటూ i క్యాప్ మైనస్ vyj క్యాప్. సో v ఒక మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోవాలనుకోండి. మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోవాలంటే √u² ప్లస్ vy². సో vyని మనం ఎలా రాసుకోవచ్చు?
vy ఈజ్ ఈక్వల్ టు జీటీ కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ టీ స్క్వేర్ రాయొచ్చు. లేదా vy రూట్ ఆఫ్ 2gh అని తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ 2gh. vy రూట్ ఆఫ్ 2gh, vy స్క్వేర్ డైరెక్ట్గా 2gh రాసేసాం. సో మనకు హారిజాంటల్లో ఒక వాల్యూ వర్టికల్లో ఒక వాల్యూ తెలిసినా మనం మిగతా అన్ని ఫార్ములాస్ డిరైవ్ చేసేయచ్చు. లేదు మనకు హారిజాంటల్లోని యూ అండ్ ఎక్స్ తెలిసిన దాంట్లోంచి మనం టైం తీసుకోవచ్చు. టైం వచ్చేస్తే మిగతా 3 కూడా వచ్చేస్తాయి. డన్. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చినప్పుడు యాంగిల్ థీటా చేస్తుంది అనుకోండి. ఆ యాంగిల్ తెలుసుకోవడం ఎలాగా అది కూడా చూసేద్దాం. vy is tan theta is equal to vy by vx, that is equal to vy by vx మారదు u కాబట్టి vy by u వేసి కూడా మీరు tan theta తెచ్చేయచ్చు. దాన్నే మనం ఎలా రాయొచ్చు, gt by u అని కూడా రాయొచ్చు. లేదా దాన్నే మనం రూట్ ఆఫ్ 2gh by u అని రాయొచ్చు. ఎలా ఏ డేటా ఇచ్చినా ఇవన్నీ ఫార్ములాస్ వాడి మీరు తీసుకురావచ్చు అనమాట. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అనుకోండి, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 10 meters per second అని ఇచ్చాడు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 20 meters అన్నాడు, జీని 10 meters per second అని తీసుకోమన్నాడు అనుకోండి. 9.8 కాదు 10 తీసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోంచి మిగతావి మనం డిరైవ్ చేయాలి అంటే సో మనకు టీ ఎంత, టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h by g, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 into 20 by 10 root 4 is equal to 2 seconds. సో టైం వచ్చేసింది. సో vy కావాలనుకోండి, vy ఎలా తీసుకుంటారు, vy is equal to gt is equal to 10 into 2 is equal to 20 meters per second. 20 meters per second అనే vy వెలాసిటీ ఉంటుంది. అది ఏ డైరెక్షన్లో ఉంటుంది, కిందకి కాబట్టి. సో దిస్ ఇస్ -20 meters per second డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా తీసేసుకోవచ్చు. హైట్ కావాలనుకోండి, హైట్ ఎలాగో మనకి ఇచ్చేసాడు. రేంజ్ కావాలి, x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ టీ. u ఎంత 10 ఇంటూ టైం ఎంత అయింది 2 seconds. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో 20 meters హైట్ 20 వచ్చింది, x 20 వచ్చేసింది. x ఈజ్ ఈక్వల్ టు 20 meters కూడా వచ్చేసింది. అలాగే మీరు tan theta తెలుసుకోవాలంటే tan theta ఈజ్ ఈక్వల్ టు vy by u, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 divided by 10. అదెంత అవుతుంది మనకు, 20 divided by 10 is 2. therefore theta is equal to tan inverse 2. ఈ రకంగా మనకు ఏ 2 డేటా ఇచ్చినా మిగతా డేటా అంతటిని మనం డిరైవ్ చేసేయవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం ఫార్ములాస్ దేనికి చూద్దామంటే, ఇలా పైకి విసిరితే ఏ ఫార్ములాస్ వస్తాయో కూడా చూద్దాం. ఇప్పుడు హారిజాంటల్గా విసిరాడు కాబట్టి ఈ ఫార్ములాస్ వచ్చేసాయి. పైకి హైట్ నుంచే పైకి విసిరితే, సో ఈ హైట్ నుంచి ఇలా పైకి విసిరితే, సో ఇది యు అనుకోండి, విత్ హారిజాంటల్ థీటా అనే యాంగిల్ చేస్తూ ఉంటే హైట్ ఎంత అవుతుంది, హైట్ ఈజ్ ఈక్వల్ టు sy ఈజ్ ఈక్వల్ టు uy t ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో sy ఏంటి -h ఈజ్ ఈక్వల్ టు uy ఏంటి u sin theta ఇంటూ t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఈ రకంగా మీరు దీన్ని క్యాల్కులేట్ చేసేయచ్చు. vy ఎలా వస్తుంది, vy ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, uy ప్లస్ at, దట్ ఈజ్ ఈక్వల్ టు uy ఏంటి u sin theta మైనస్ gt. ఈ రకంగా మీకు vy కూడా వచ్చేస్తుంది దీంట్లోంచి. అలాగే h ఇచ్చేస్తుంటే h అండ్ u థీటా ఇచ్చేస్తుంటే టైం మీరు క్యాల్కులేట్ చేయగలుగుతారు. టైం వచ్చేసే వాట్ ఈస్ ద రేంజ్ x ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ t, దట్ ఈజ్ ఈక్వల్ టు ux ఎంత u cos theta ఇంటూ టైం. ఈ రకంగా దీని ఫార్ములాస్ వాడి
దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఇంకా లాస్ట్ దీంట్లో ఉండేది ఏంటి, లాస్ట్ కింద వైపుకి విసిరితే విత్ అన్ యాంగిల్ ఇలా ఈ థీటా అనే యాంగిల్తో, ఇందాక చెప్పడం మర్చిపోయాను, దీంట్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పైకి ఎప్పుడైతే యూతో మనకు విసురుతాడో ఒకానొక పాయింట్లో సేమ్ హెచ్ అనే హైట్కి మళ్ళీ వస్తుంది, సేమ్ పొజిషన్కి వస్తుంది, మళ్ళీ వర్టికల్గా సేమ్ పొజిషన్కి వస్తుంది. దాని తర్వాత ఇది వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది థీటా యాంగిల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు ప్లేన్లో ఎలా అయితే వచ్చిందో ఈ ప్రొజెక్టైల్ మోషన్ యొక్క ఫార్ములాసే వాడేయచ్చు. ఇఫ్ దిస్ ఈజ్ ఇక్కడ హైయెస్ట్, ఇక్కడ నుంచి హైయెస్ట్ హైట్ h1 అనుకుంటే h1 ఈజ్ ఈక్వల్ టు h మ్యాక్స్ మనం వేసుకున్న ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఈ రకంగా తీసేసుకోవచ్చు. టైం ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం ఎంత అంటే లాస్ట్ క్లాస్లో మనం చేసిన ఆ టైం ఫార్ములాసే వాడుకోవచ్చు. t ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ థీటా బై g. ఈ రకంగా దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాం, కిందకి విసిరితే ఏమవుతుంది. ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకుంటున్నారు కదా. కిందకి విసిరితే ఏమవుతుంది అంటే ఇలా జనరల్గా ఏమిస్తుంటాడంటే ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకొక ఫ్రెండ్ వైపు కీ విసిరితే అది ఎక్కడికి వెళ్ళి పడుతుంది. సో ఆ మోషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ sy ఈజ్ ఈక్వల్ టు uyt ప్లస్ at స్క్వేర్. sy ఏంటి, మళ్ళీ హైట్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ uy. ఈసారి ఇనీషియల్ వెలాసిటీనే కిందకుంది. ఇఫ్ దిస్ ఈజ్ థీటా అండ్ దిస్ ఈజ్ u మైనస్ uy యొక్క వాల్యూ u సైన్ థీటా t మైనస్ gt హాఫ్ gt స్క్వేర్. ఈ రకంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. మీరు టైం మీరు తెలుసుకోగలిగితే, హైట్ ఇచ్చేసి ఉండి టైం మీరు తెలుసుకోగలిగితే x మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ టీ దట్ ఈజ్ ఈక్వల్ టు u కాస్ థీటా ఇంటూ టైం. u కాస్ థీటా ఇంటూ టైం, ఈ x మీకు వచ్చేస్తుంది. ఈ ఫార్ములాస్ వాడి మనం కొన్ని సమ్స్ చేద్దాం. ఆ సమ్స్లో కూడా ఇంకెక్కడన్నా కొత్త ఫార్ములాస్ వస్తే అవి కూడా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. An aeroplane flying horizontally at an altitude of 490 meters and with speed 180 kmph drops a bomb. The horizontal distance it hits the ground అన్నాడు. అంటే ఏమంటున్నాడు, ఒక ప్లేన్ వెళుతుందట ముందుకి, ఇది 180 kmph స్పీడ్లో వెళుతూ ఉంది. హైట్ ఎంత, 490 మీటర్స్ హైట్లో ఉంది. సో ఇది ఒక బాంబుని డ్రాప్ చేసింది. ఆ బాంబ్ వెళ్ళి ఎంత దూరంలో పడుతుంది అన్నాడు. బాంబ్ ఇది డ్రాప్ చేసింది అనుకోండి, ఆ బాంబుకి కూడా ఎంత వెలాసిటీ ఇచ్చేస్తుంది, దీని ఈక్వల్ వాల్యూ ఇచ్చేస్తుంది. సో ఆ బాంబు యొక్క వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు కూడా 180 kmph. సో అది ఇలా ట్రావెల్ అవుతుంది. సో మనకేం అడుగుతున్నాడు, x అడుగుతున్నాడు. ఎంత డిస్టెన్స్లో అది పడుతుంది అంటున్నాడు, హారిజాంటల్ డిస్టెన్స్. x ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ రూట్ ఆఫ్ 2h/g. డన్. సో u ఎంత మనకు 180 kmph ఇచ్చాడు, ఇది మీటర్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఫస్ట్ మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు 18 10 ఇంటూ 5 50 మీటర్స్ పర్ సెకండ్ అనే వెలాసిటీ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ 490. గ్రావిటీ ఎక్కడ 10 అని ఇవ్వలేదు కాబట్టి 9.8 తీసుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ రూట్ ఆఫ్ 100. సో ఇదెంత, 50 ఇంటూ 200. సో 50 ఇంటూ రూట్ ఆఫ్ 100 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్స్. ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేయవచ్చు. దీంట్లోనే ఎంత టైంకు ముందు దీన్ని ఫైర్ చేస్తే 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అని కూడా అడగొచ్చు. సో ఈ హైట్లో ఉండి టైం ఎంత వచ్చింది మనకు 10 సెకండ్స్. సో 10 సెకండ్స్ ముందు
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెకండ్స్ ముందు ఫైర్ చేస్తే అది వచ్చి అక్కడికి పడుతూ ఉంది అని మనం సాల్వ్ చేయాలి. సో దీంట్లో అప్పుడప్పుడు ఏం అడుగుతూ ఉంటాడంటే, ఒక ప్లేన్ బాంబు డ్రాప్ చేసింది. సో బయట నిలబడ్డ మనిషికి ఆ బాంబు యొక్క మోషన్ ఎలా కనపడుతుంది? పారాబోలిక్గా కనపడుతుంది. అదే ప్లేన్లో ఉన్న పైలట్కి ఎలా కనపడుతుంది? అతను ఇక్కడి నుంచి కూడా ఇంత దూరం వరకు ఇదే స్పీడ్లో వెళ్తూ ఉన్నాడు అనుకోండి, 180 kmph. సో అతను ఎంత దూరం వెళ్తాడో ఇతను ఇక్కడ ఉంటే బాంబ్ u/t, ఇతను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. సో ఇతనికి ఎలా కనపడుతుంది అంటే పైలట్కి ఇది నేరుగా కింద పడుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, అ మ్యాన్ రన్స్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ ఎ టాల్ బిల్డింగ్ అండ్ జంప్స్ హారిజాంటలీ ఆన్ టు ద roof of another building which is lower. If his speed is 9 meters per second and the horizontal distance between the buildings is 10 meters, if the height of the buildings is 84 meters and 74 meters, will he be able to land safely on the roof of next building? Gravity 10 meters per second అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక మనిషి ఒక బిల్డింగ్ పైన పరిగెడుకుంటూ వచ్చి 9 meters per second అనే స్పీడ్లో, అంటే u = 9 meters per second అనే స్పీడ్లో హారిజాంటల్గా జంప్ చేశాడు. సో అతను పరిగెత్తుకొచ్చింది ఇంత, ఇంకొక బిల్డింగ్ ఏదైతే కింద ఉందో దీని రూఫ్ దీనికన్నా కిందకున్న బిల్డింగ్ మీదకి దూకడానికి ట్రై చేశాడు. ఈ రెంటి మధ్యన డిస్టెన్స్ 10 meters అట. ఈ రెంటి హైట్ కూడా ఇచ్చేశాడు, 84 and 74 అన్నాడు. సో ఈ రెంటి మధ్యన హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది? హైట్ డిఫరెన్స్ని నేను h అనుకుంటే, దట్ ఈజ్ ఈక్వల్ టు h1 మైనస్ h2 ఈజ్ ఈక్వల్ టు 84 మైనస్ 74 ఈజ్ ఈక్వల్ టు 10 meters. సో 10 meters వీటి మధ్యన డిస్టెన్స్ ఉంది, 10 meters వీటి మధ్యన హైట్ డిఫరెన్స్ కూడా ఉంది, d ఇంత ఆర్ h ఇంత తీసుకోండి. ఎప్పుడైతే మీకు బిల్డింగ్ టు బిల్డింగ్ ఇలాంటివి ఇస్తే ద హైట్ కెన్ బి టేకెన్ యాజ్ h1 మైనస్ h2, హయ్యర్ హైట్ మైనస్ లోవర్ హైట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ హైట్కి రావడానికి అతనికి t సెకండ్స్ తీసుకుంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే జంప్ చేయడానికి t సెకండ్స్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ut అని వేసుకుందాం. u ఎంత? 9 meters. t ఇవ్వలేదు కాబట్టి √2h/g తీసుకుందాం. సో h తెలుసు కాబట్టి √2h/g తీసుకున్నాం. సో 9 into √2 into 10 divided by 10. 10 పోతే 9√2 వచ్చింది. √2 ఒక వాల్యూ ఎంత? 1.414. సో ఇప్పటికి 1.4 వేసుకుందాం. 9 into 1.4 వేసుకుంటే ఎంత వస్తుంది? 12.6 meters. సో ఇతను ఈ హైట్కి జంప్ చేస్తే ఎంత దూరం వరకు వెళతాడు ఈ స్పీడ్లో అంటే 12.6 meters వరకు జంప్ చేయగలుగుతాడు. ఇక్కడ ఈ రెంటి మధ్యన డిస్టెన్స్ ఎంత? 10 meters కాబట్టి దీనికన్నా ఎక్కువ జంప్ చేస్తాడు కాబట్టి అతను సేఫ్గా ఈ బిల్డింగ్ మీదకి దూకగలుగుతాడు. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూద్దాం. A body is projected upwards with a speed of 20 meters per second at an elevation 30 degrees from top of a tower of height 40 meters. The ratio of time taken to reach same level and total time taken to hit the ground is. సో క్వశ్చన్ అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక బాడీ 20 meters per second అనే స్పీడ్తో ప్రొజెక్ట్ అయింది విత్ అన్ ఎలివేషన్ 30 degrees ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 40 meters అన్నాడు. ఒక టవర్ ఉంది, సో దీని హైట్ 40 meters. ఇక్కడ నుంచి ఒక బాడీ 20 meters per second అండ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degreesతో ప్రొజెక్ట్ అయింది. సో దాని తర్వాత ఏమడుగుతున్నాడు, ద రేషియో ఆఫ్ టైం టేకెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మోషన్ ఇలా ఉంటుంది. ద రేషియో ఆఫ్ టైం టేకెన్ టు రీచ్ సేమ్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుందో దాన్ని ద టోటల్ టైం టేకెన్ టు హిట్ ద గ్రౌండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుందో ఆ రెంటి రేషియో అడుగుతున్నాడు. ఇక్కడికి రావడానికి టైం నేను t1 అనుకుంటే, ఇక్కడ td అనుకుంటే, టైమ్ ఆఫ్ డిసెంట్ అని తీసుకుంటే ఈ రెండిటి యొక్క రేషియో అడుగుతూ ఉన్నాడు. సో t1 ఏంటి? ఇది మనకు పారాబోలిక్ షేప్ ఏదైతే మనం ఫస్ట్ క్లాసెస్ నుంచి నేర్చుకున్నామో ఇక్కడి వరకు ఈ షేప్లో ఉంది.
థీటా యాంగిల్తో ప్రొజెక్ట్ అవుతుంది. సో టీని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు మనం? T1 ఈజ్ ఈక్వల్ టు T1 ఎంతమ్మా? 2u sin theta by g. సో 2u ఎంత? 20. 2 into 20 into sin theta sin 30 ఎంత? 1/2 బై గ్రావిటీ 10 ఇచ్చాడు అనుకుందాం. g ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. సో ఇది 10, ఇది పోయింది, ఇది పోతే 2 seconds. సో T1 ఈజ్ ఈక్వల్ టు 2 seconds మనకు వచ్చేసింది. సో టీడీ కనుక్కోవాలంటే మనకు హైట్ ఇచ్చున్నాడు. సో ఆ హైట్ నుంచి వాడుకుందాం ఇప్పుడు. సో SY ఈజ్ ఈక్వల్ టు UYT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో UY ఎంత? U sin theta T మైనస్ హాఫ్ GT స్క్వేర్. ఇదెంత అవుతుందమ్మా? మైనస్ G అంటే 10 ఇంటూ T స్క్వేర్. మనకు TD ఎంతో తెలియదు కాబట్టి T స్క్వేర్ వేసుకుందాం. SY ఎంత? మైనస్ H. సో మైనస్ 40 మీటర్స్. మైనస్ 40 మీటర్స్ ఎంత అవుతుంది? U ఇంటూ సైన్ థీటా. U ఎంత? 20 సైన్ 30. 20 ఇంటూ 1/2 ఇది 10 అవుతుంది. సో దిస్ ఈజ్ 10T మైనస్ హాఫ్ ఇంటూ 10 5. సో 5. సో ఈ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకొస్తే 5T స్క్వేర్ మైనస్ 10T మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి 5 అటు పంపించేద్దాం. T స్క్వేర్ మైనస్ 2T మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. T స్క్వేర్ మైనస్ 4T ప్లస్ 2T మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ T కామన్ తీస్తే T మైనస్ 4 ప్లస్ 2 కామన్ తీస్తే T మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో T మైనస్ 4 ఇంటూ T ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని అర్థం ఏంటి? ఏదర్ T ఈజ్ ఈక్వల్ టు 4 seconds. సో T ఈజ్ ఈక్వల్ టు 4 seconds లేదా T ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 seconds. టైం మైనస్ ఉంటుంది కాబట్టి ఇదొక్కటే మనకు ఆన్సర్. సో అడిగింది ఏంటి? T1 డివైడెడ్ బై TD అడిగాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 4, దట్ ఈజ్ 1/2. ఆన్సర్ ఈజ్ 1:2. ఇది అడగొచ్చు మిమ్మల్ని. ఇలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డ టైంకి T1 ఇది T1 అనుకుంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన టైం T2 అనుకుంటే వాటి రేషియో కూడా అడగొచ్చు. T2 ఎంత అవుతుంది? TD మైనస్ T1. T2 ఎంత అవుతుంది? TD మైనస్ T1, దట్ ఈస్ 4 మైనస్ 2. T1 బై T2 ఎంత అవుతుంది? 2 డివైడెడ్ బై TD మైనస్ T1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 4 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:1. ఈ క్వశ్చన్లో మనకు 1:1 వచ్చేది. ఇదే కాకుండా మిమ్మల్ని ఏం అడగొచ్చు అంటే అతను ఈ టాప్ ఆఫ్ ద టవర్ నుంచి మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయ్యింది, దాని యొక్క ప్లస్ మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ గ్రౌండ్, ఈ రెంటి యొక్క రేషియో కూడా అడగమనొచ్చు. సో ఈ రకంగా మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే క్వశ్చన్లో ఎన్ని మార్పులు చేసినా మీరు ఈ ఫార్ములాస్ వాడుకొని దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది చూద్దాం. H1 డివైడెడ్ బై H మ్యాక్స్ అయితే ఏమొస్తుందో అది కూడా చూసేద్దాం. వీటి యొక్క రేషియో H1 ఎంత? మనకు ఫస్ట్లోంచి చూసినట్టు గ్రౌండ్ నుంచి ఇక్కడ వరకు వేసినట్టే ఉంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు U స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2G. సో U ఒక వాల్యూ ఏంటి మనకు? 20 స్క్వేర్ 400 ఇంటూ 1/4 డివైడెడ్ బై 2 ఇంటూ 10. సో ఇది పోతే 100 డివైడెడ్ బై 2, ఇది 5 అయింది. ఇది 5 అయితే H మ్యాక్స్ ఎంత? H మ్యాక్స్ ఇస్ 40 ప్లస్ 5. సో H మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 5. ఈజీ చేసేస్తున్నాను, లేదా మీరు మొత్తం ఫార్ములా వాడుకోవాలి. ఈజీ మెథడ్ మనకు తెలిసినప్పుడు దాన్నే వాడేసుకోవచ్చు కదా. సో 40 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 45. సో H1 డివైడెడ్ బై H మ్యాక్స్ ఎంత అవుతుంది? 5 డివైడెడ్ బై 45 ఈజ్ ఈక్వల్ టు 1/9. సో ఆన్సర్ 1:9. ఈ రకంగా దీన్ని కూడా మనం సాల్వ్ చేసేవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే 2 identical balls are thrown at same instant horizontally from top of a building of height 19.6 meters.
ఇఫ్ వన్ బాల్ is thrown with speed 60 meters per second in east direction and another with speed 80 meters per second in north direction, find the displacement between the landing points అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, ఒక బిల్డింగ్ పైన నుంచి దేని హైట్ అయితే 19.6 మీటర్స్ ఉందో రెండు బాల్స్ ఒకటే టైంలో విసురుతున్నాడు. ఒకటేమో ఈస్ట్ డైరెక్షన్లో విసిరాడు, ఒకటేమో నార్త్ డైరెక్షన్లో. అంటే పైన నుంచి మనం చూస్తే ఇది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఇది నార్త్ డైరెక్షన్లో. ఇది బిల్డింగ్ అనుకుంటే ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో విసిరాడు, ఒకటి నార్త్ డైరెక్షన్. సో ఈ రెంటి మధ్యన యాంగిల్ 90 degrees. ఈ రకంగా రెండు బాడీస్ని హారిజాంటల్గా మనకు విసిరితే వాడాల్సిన ఫార్ములా, ఈ రెంటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్కడ కిందకి టచ్ అయినప్పుడు ఎంత ఉంటుంది అని అడిగితే మీరు వాడాల్సిన ఫార్ములా D = T × √u1² + u2². ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను, ఎలా వచ్చిందో కూడా చూద్దాం. సో ఫస్ట్ సాల్వ్ చేసేద్దాం. మనకు టైం తెలియదు, టైం ఎంత ఉంటుంది? టైం T = √2h/g, that is equal to √2 × 19.6 divided by 9.8. This is equal to into 2, 2 2s are 4, so 2 seconds. So time వచ్చేసింది. సో D = 2 × √u1 ఎంత 60. సో 60² 3600, 80² 6400. సో ఇది ఎంత అవుతుందమ్మా? √10,000 అదెంత అవుతుంది? 100 అవుతుంది. సో 2 × 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 200 meters. సో ఈ రెంటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే అవి గ్రౌండ్ని టచ్ చేస్తాయో ఈ రెంటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ D 200 meters ఈ క్వశ్చన్లో. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం మనం. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే, సో ఇది ఇక్కడ టవర్ టాప్ నుంచి చూస్తున్నారు అనుకోండి. ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో విసిరాడు. ఈస్ట్ డైరెక్షన్లో విసిరితే దీని రేంజ్ ఎంత అవుతుంది? x1 రేంజ్ అయితే x1 ఇక్కడ నుంచి ఇలా ప్రొజెక్టైల్గా వచ్చి ఇక్కడ పడాలి. సో x1 = u1 × t. సో అలాగే ఒకటి నార్త్ డైరెక్షన్లో పై వైపు విసిరితే x2 = u2 × టైం. ఒకటే హైట్ ఉంటే మనకు టైం సేమ్గా ఉంటుంది. సో మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఎ హైట్, ఏ హైట్లో ఎంత వెలాసిటీతో అన్నా మీరు విసరండి హారిజాంటల్గా ఒకటి 100తో విసరండి మీటర్స్ పర్ సెకండ్, ఇంకొకటి 200తో, ఇంకొకటి 300తో. మీరు ఎంత స్పీడ్తో విసిరినా కానీ హారిజాంటల్గా అది దూరం పెరుగుతుందేమో కానీ కింద పడే టైం మటుకు మారదు. TD డజంట్ చేంజ్ బికాజ్ TD = √2h/g. ఇది హైట్ మీద డిపెండెంట్ కానీ ఇక్కడ వెలాసిటీ మీద డిపెండెంట్ కాదు. సో ఎంత టైం ఉంటుందో ఆ టైం మారదు. సో ఇక్కడ T1 అండ్ T2 రెండు సేమ్ కాబట్టి నేను ఒకటే T తీసుకుంటున్నాను. సో అలా అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర x2కి చేరిపోయింది, ఇది x1. దీని యాంగిల్ ఏంటి? 90 degrees. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఈ 90 degrees ట్రయాంగిల్కి హైపాట్న్యూస్గా. సో హైపాట్న్యూస్ ఎంత? హైపాట్న్యూస్ = sum of squares of sides. సో x1² + x2². x1 ఏంటి? √u1² t² + u2² t². సో t² బయటికి తీసేస్తే T × √u1 + u2 squares. T × √u1² + u2² ఈ ఫార్ములా వాడేసాం. ఫార్ములా ఎలా వచ్చింది కూడా మీకు డిరైవ్ చేసి చూపించేసాను. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. 2 identical balls are thrown at same instant horizontally from top of a building of height 40 meters. If one ball is thrown with speed of 5 meters per second in east direction and another with speed of 125 meters per second in west direction, find the time when the velocities are perpendicular to each other అన్నాడు. సో ఒక టవర్ ఉంది. సో ఒక బాల్, రెండు బాల్స్ విచ్ ఆర్ ఐడెంటికల్ ఒకటే టైంలో విసిరాడంట. హారిజాంటల్గా, ఒకదేమో విత్ ద స్పీడ్
5 meters per second. సో u1 5 meters per second అనుకుందాం ఈస్ట్ డైరెక్షన్లో. ఒకటేమో 125 meters per second ఇన్ వెస్ట్ డైరెక్షన్. 125 meters per second విసిరాడు. ఈ రెండు ఎప్పుడు ఏ టైంలో ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అవుతాయి? పర్పెండిక్యులర్ అనే దాని మీద మనం లాస్ట్ క్లాస్లో చూసామనుకుంటా క్వశ్చన్. ఎప్పుడు అవుతాయి? ఎప్పుడైతే ఈ రెండిటి యొక్క వెలాసిటీస్ యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అవుతుందో. సో v1 డాట్ v2 0 అవ్వాలి. v1 ఎంత? v1 ఈజ్ ఈక్వల్ టు vx i క్యాప్ మైనస్ కిందకుంది కాబట్టి vy j క్యాప్ కదా. ఓకే, హైట్ కూడా ఇచ్చాడు ఇక్కడ 40 meters అనే హైట్ ఇచ్చాడు. సో దీన్ని ఎలా మనం రాసుకోవచ్చు? vx ఎక్కడైనా ఒకటే కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 5i క్యాప్ మైనస్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gt అనుకోవచ్చు. టైం ఒకటే ఉంటుంది కాబట్టి మైనస్ gt j క్యాప్. vy ఇస్ gt ఉంటుంది కాబట్టి మైనస్ gt j క్యాప్ వేసుకున్నాం. v2 ఎంత? vx1 ఇక్కడ vx2 i క్యాప్ మైనస్ vy j క్యాప్. ఇక్కడ vx2 ఏ డైరెక్షన్లో ఉంది? ఇక్కడ మనకు వెస్ట్ డైరెక్షన్. ఒకటి పాజిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్ డైరెక్షన్. సో ఇది మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ vx2 ఎంత? u2కి ఈక్వల్ u2 i క్యాప్. ఇక్కడ u1 అయితే ఇది u2 i క్యాప్ విత్ ఎ నెగిటివ్ సింబల్. సో ఇది ఎంత అవుతుంది? మైనస్ 125 i క్యాప్ మైనస్ gt j క్యాప్. ఇక్కడ vy మారట్లేదు, సేమ్ ఉంటాయి, మైనస్ గ్రావిటీ ఇంటూ టైం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం డాట్ ప్రోడక్ట్ చేస్తే ఐలో ఉన్నది ఐతో మల్టిప్లై అయిపోతుంది. ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ ఎంత? 0 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 125 మైనస్ 625 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి g స్క్వేర్ t స్క్వేర్. ఇక్కడ మనం g ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. సో దీన్ని ఇటు తీసుకొస్తే g స్క్వేర్ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 625 డివైడెడ్ బై g స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 డివైడెడ్ బై g విచ్ ఇస్ 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 seconds. 2.5 seconds దగ్గర ఇవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా వస్తాయి అనేది మనకు తెలిసింది. కాకపోతే ఇది పాసిబుల్ అవ్వగలుగుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చుండొచ్చు. 2.5 అనే ఒక ఆప్షన్ ఇచ్చుండొచ్చు, ఇంకొకటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఇచ్చుండొచ్చు. ఎందుకు ఇస్తాడు ఇక్కడ నాట్ పాసిబుల్ అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డ తర్వాత 2.5 seconds వచ్చింది అనుకోండి. సో ఇది మొత్తం టైం అయిపోయిన తర్వాత 2.5 seconds వస్తే లాభం లేదు. ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అవుతుందో మనం చెక్ చేసి దాని తర్వాతే మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత? రూట్ ఆఫ్ 2h బై g దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ 40 డివైడెడ్ బై g విచ్ ఈస్ 10. ఇది పోతే రూట్ ఆఫ్ 8 ఇది ఈక్వల్ టు 2 రూట్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.414 1.4 వరకే రాస్తాను. సో 2.8 seconds. సో ఇవి రెండు ఆల్మోస్ట్ 2.5 seconds దగ్గర ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా వస్తాయి. దాని తర్వాత ఇంకో 0.3 seconds అనే టైం కూడా ఉంది కిందకి రావడానికి. కాబట్టి దిస్ ఈజ్ పాసిబుల్. ఇదే క్వశ్చన్లో ఇఫ్ దిస్ వాస్ 20 meters అనుకోండి, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ 20 meters ఉంటే అప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అయ్యేది? టైమ్ ఆఫ్ డిసెంట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ 20 డివైడెడ్ బై 10 దట్ ఈస్ 2 seconds. సో టైమ్ ఆఫ్ డిసెంట్ మొత్తం ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసిన తర్వాత అవి ఇంకా మూవ్ అవుతూ ఉంటే అప్పుడు జరిగేది. బట్ ఇవి గ్రౌండ్కి వచ్చేస్తే ఆగిపోయాయి, పర్పెండిక్యులర్ వచ్చే ఛాన్స్ లేదు. సో దీన్ని మీరు క్రాస్ చెక్ కూడా చేయాలి. ఇలాంటి క్వశ్చన్లో క్రాస్ చెక్ చేసిన తర్వాతే మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటనేది చెప్పగలుగుతారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. డన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, అ బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ హైట్ h
horizontally has a range r. With what velocity this body has to be projected from height h by 2 to have the same range అంటున్నాడు. అంటే ఒక హైట్ h నుంచి బాడీని విసిరితే హారిజాంటల్గా ఇది రేంజ్ ఆర్ అయిందట. ఆర్ అనే రేంజ్కి వచ్చిందట. హైట్ మంది ఎంత హెచ్ అనే హైట్ నుంచి విసిరితే రేంజ్ ఆర్ వచ్చిందట. h/2 అంటే h/2 సగం హైట్ నుంచి ఎంత స్పీడ్తో విసిరితే, ఇక్కడ వెలాసిటీ వీతో విసిరాడు, ఇక్కడ ఎంత వెలాసిటీతో లేదా స్పీడ్తో విసిరితే దానికి సేమ్ రేంజ్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డానికి టైము ఎంత ఉంటుంది? ఇఫ్ దిస్ ఈజ్ టైం 1, దిస్ ఈజ్ టైం 2, టైం 1 అండ్ టైం 2 అనుకుంటే, సో టైం 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g, టైం 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 into h/2/g, 2 పోతే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ h/g కదా. డన్. ఇప్పుడు దీన్ని v అనుకుంటే దీన్ని vx అనుకుందాం. సో రేంజ్ సేమ్ ఉండాలంటే రేంజ్కి మనం ఏమని ఫార్ములా ఇచ్చాము? x ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ t. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో అది ఇంటూ దాని టైం. సో ఇక్కడ ఈ రెంట్కి ఏమవుతుంది? v ఇంటూ t ఒకటి, vt ఒకటి షుడ్ బి ఈక్వల్ టు, ఈ రేంజ్ రెండిటిది సేమ్ అయితే, x రెండిటిది సేమ్ అయితే vt షుడ్ బి ఈక్వల్ టు, vt1 షుడ్ బి ఈక్వల్ టు vx ఇంటూ t2, అంతే కదా. vt1 షుడ్ బి ఈక్వల్ టు vx ఇంటూ t2. సో vt1 ఎంత? t1 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ రూట్ ఆఫ్ 2h/g, దట్ ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ t2 ఎంత? రూట్ ఆఫ్ h/g. సో g రూట్లో ఉన్నది తీసేస్తే h కూడా తీసేస్తే vx ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ v. అది ఎక్కడుంది? ఇది మీ ఆన్సర్. డన్. దీన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం వీడియో క్లోజ్ చేసేద్దాం ఇక్కడతో. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ చూసి ప్రొజెక్టైల్ మోషన్ క్లోజ్ చేసేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.